జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అణువణువున కీర్తిస్తూ ఒక అద్భుతమైన స్తోత్రం చేశారు. అదే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ప్రార్థిస్తున్నారంటే, ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే కఫోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే మర్యనాదే తదానీం ధృతం మే దయాళో భవాగ్రే గుహత్వం అంటూ ప్రార్థిస్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే అంటే నాకు వయస్సు పెరిగిపోయినప్పుడు, జీవిత చరమాంక దశలో ఉన్నప్పుడు, నా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతున్నప్పుడు, అవయవాలు స్వాధీనం తప్పిపోతున్నప్పుడు, కఫోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే నా నోటి నుంచి తెలియకుండా అప్రయత్నంగా కఫం వస్తున్నప్పుడు, భయోత్కంపి గాత్రే గొంతు వణుకుతున్నప్పుడు, ప్రయాణోన్ముఖే మర్యనాదే తదానీం ధృతం మే దయాళో భవాగ్రే గుహత్వం అంటే జీవిత చరమాంక దశలో అవయవాలలో చైతన్యం తగ్గిపోయి పట్టు కోల్పోతున్నప్పుడు, యమభటులు దగ్గరకు వచ్చేటటువంటి తరుణం ఆసన్నమైనప్పుడు, స్వామి నీ అనుగ్రహాన్ని నాకు కలిగింపజేయి, ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు రావటం ఆలస్యం చెయ్యకు అని మనందరి తరపున శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. అంటే దీనిలో ఉన్న అంతరార్థం పరిశీలించినట్లయితే, దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్మేన జనియించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వల నీదు నామము సదా శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ శివుణ్ణి ఏ విధంగా ప్రార్థించాడో అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని కూడా జీవిత ప్రారంభ దశలోనే ప్రార్థించాలి. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల జీవిత చరమాంక దశకి వచ్చినప్పుడు, అపమృత్యు దోషాలు సమీపిస్తున్నప్పుడు, శరీరం విడిచిపెట్టేటటువంటి తరుణం ఆసన్నమైనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహిస్తాడు. దానివల్ల మరణ యాతన నుంచి సులభంగా బయటపడవచ్చు. అపమృత్యువు సమీపిస్తున్న సమయంలో కూడా మనోధైర్యంతో ముందడుగు వేయవచ్చు, అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవచ్చని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనందరి తరపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు. అంటే జీవిత చరమాంక దశలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించాలంటే, మోక్షం లభించాలంటే, యమబాధలు లేకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ సుబ్రహ్మణ్య నామస్మరణ చేయాలని, అలా చేసినప్పుడు చరమాంక దశలో సుబ్రహ్మణ్యుడు వచ్చి అనుగ్రహిస్తాడని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఏ శాంతి మంత్రాన్ని పఠించాలో, అలాగే వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడిన శాంతి మంత్రాలలో ఉన్నటువంటి విశిష్ట రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. క్షేత్రజ్ఞం ఖమివ విలిప్తమేఘమేవ స్వచ్ఛాంగం పరిమధి యజ్ఞచైత్యరూపం భక్త్యాజ్ఞైర్విశద విరాగభావసంఘై. గొప్ప భావం ఏం చెప్తున్నా అంటే, అవతారం ధరించి నువ్వు కనబడుతున్నా, నీ యొక్క అసలు తత్వం ఏంటంటే క్షేత్రజ్ఞుడువు నువ్వు. శరీరములు క్షేత్రములు, వాటిలో జ్ఞ అనబడే చైతన్య రూపమై ప్రజ్ఞానం బ్రహ్మగా ఎవడు చెప్పబడుతున్నాడో ఆ క్షేత్రజ్ఞుడువు నువ్వు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పాడు కదా. కానీ క్షేత్రజ్ఞుడువు నువ్వు. క్షేత్రజ్ఞుడివి నువ్వు ఎలా ఉంటావంటే, మేఘాలు ఎన్ని కమ్ముకున్నా ఆకాశం ఎలా నిర్మలంగా ఉంటుందో, క్షేత్రము వికారములు ఎన్ని ఉన్నా
క్షేత్రజ్ఞుడివైన నువ్వు ఎప్పుడూ నిర్వికారుడుగానే ప్రకాశిస్తుంటావు. అలాంటి నిన్ను ఎవరు తెలుసుకోగలరు? అలాంటి నువ్వే యజ్ఞరూపుడుగా వివిధ లీలా విగ్రహ రూపాలతో వ్యక్తమవుతూ ఉంటావు. అయితే నిన్ను గ్రహించే వాళ్ళు ఎవరు? నీ యొక్క స్వచ్ఛాంగమును గ్రహించగలిగే వాళ్ళు భక్త్యాజ్ఞై విశద విరాగ భావ సంఘై. ప్రధానం భక్తి, వైరాగ్యము మొదలైన ఉత్కృష్ట భావములు ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భక్తి, వైరాగ్యం, శ్రద్ధాభక్తి జ్ఞానయోగాదవైహి అని ఉపనిషత్తు శాసించిందండి. ఇక్కడ పరమాత్మ ఎలా తెలియబడతాడు? ఇక్కడ శ్రద్ధా భక్తి జ్ఞాన యోగాత్. కొందరు ఏం చెప్పారంటే శ్రద్ధాభక్తి జ్ఞానయోగాత్ అని కలిపారు. శ్రద్ధాభక్తి జ్ఞాన యోగాత్, ఈ మూడింటితో కూడిన యోగముతో పరమాత్మను తెలుసుకోగలం. కనుక మొత్తం 4 కావలసినవే. అందుకే ఆదిబీహి అన్నాడు. ఎవడికి వైరాగ్యం ఉండదో, ఎవడికి భక్తి లేదో, వాటితో పాటు సద్గుణాలు లేవో వాళ్లకు నువ్వు దొరకవు అంటున్నాడు బ్రహ్మదేవుడు. అది తెలుసుకోవాల్సినది. దీన్ని బట్టి పరమాత్మ అంటే ఏంటో చెప్పాడు, ఎవరికి తెలియబడతాడో చెప్పాడు ఇక్కడ. అందుకే భగవంతుని మీద ప్రేమ ఉంటే భక్తి అనుకోవాలి, కానీ దృఢభక్తి కాదు, పరాభక్తి కాదు. ఎందుకంటే వైరాగ్యం సహాయంగా లేదు. ఎంత ఆధ్యాత్మిక సాధనకైనా వైరాగ్యము లేకపోతే ఆ సాధనకు బలం ఉండదు, ఆ సాధన పరమాత్మని పొందనివ్వదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ రకరకాలు ఉన్నాయి. మంత్రం కావచ్చు, ఉపాసన కావచ్చు, వేదాంత విచారణ కూడా కావచ్చు, అది అభ్యాసమే కదా. వీటికి వైరాగ్యం తగలకపోతే మనస్సు నిగ్రహింపబడదు, మనస్సు నిగ్రహింపబడకపోతే పరమాత్మ తెలియబడ్డు అని పరమాత్మే మనకు బోధించాడు. ఎక్కడ? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ విషయాన్ని పతంజలి యోగశాస్త్రంలో స్పష్టంగా రాశాడు. అభ్యాస వైరాగ్యాదిభి అన్నాడు. ఇక్కడ అభ్యాస వైరాగ్యాలు రెండూ ఉండాలి. అందుకే భక్త్యాజ్ఞై విశద విరాగ భావ సంఘై. దీన్ని బట్టి ఇక్కడ స్తోత్రాన్ని వ్యాఖ్యానించిన శాస్త్రాలు బయటపడతాయి, తెలుసుకోవాలి. ఇక్కడ అయితే పరమాత్మ అంతటా ఉంటున్నప్పటికీ అంతటా ఉన్నవాడు తెలియబడాలి కదండి. అదే చిత్రమయ్యా. ఉన్నవాడు తెలియబడు, ఉందో లేదో అన్నది ఉన్నట్టు కనబడుతుంది. అదే మొత్తం ఇబ్బంది. ఉందో లేదో అనిపించే మాయ ఉన్నవాడిని తెలియకుండా చేస్తుంది. అది చాలా ఇబ్బందికరమైన అంశం ఇక్కడ. మరి ఎలా కస్తరతి మాయాం, ఎలా మాయను దాటుతాం? భక్త్యాజ్ఞై విరాగభావ సంఘై. అవి పెట్టుకుంటే దాటచ్చు. అవి తెచ్చుకుని ప్రయత్నం చేయాలి. యావన్మనశ్చరజసా ప్రబలేన విద్వన్ సంకల్ప ఏవతు వికల్పక ఏవ తావత్ తాభ్యాం భవేన్ మనసిజస్త్వభిమాన యోగ తేనాపి బుద్ధి వికృతిం క్రమత ప్రయాంతి. ఇంత చక్కగా ఎలాగ జారిపోతున్నాం, ఎలా వెళ్ళాలి అని చెప్పినటువంటి క్రమం స్తోత్రంలో చెప్పడం మనకెక్కడ కనబడదండి, ఇందులో కనబడుతుంది. అయితే మనకు సాధన దృష్టి ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి. ఆ సీరియస్నెస్ లేకపోవడం వల్లనే భగవంతుడు అక్కడ, మనం ఇక్కడ. ఎన్ని విన్నా ఇక్కడే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఎందుకంటే విన్నదాని పట్ల సీరియస్నెస్ ఉండట్లేదు. అది కావాలి ఇక్కడ. ఎంత గొప్పగా వివరిస్తున్నంటే యావన్మనశ్చ, మనస్సుకి రజోగుణం కలిగడం వల్ల అది వచ్చింది పెద్ద ప్రమాదం. రజసా ప్రబలేన, రజస్సు కలిగడం వల్ల అప్పుడు సంకల్ప వికల్పాత్మకంగా అయిపోతుంది. మనస్సు అంటేనే సంకల్ప వికల్పాత్మకం. రజోగుణం కలిగగానే ఏమవుతుందంటే అభిమాన యోగం ఏర్పడుతుంది. ఇది పెద్ద మహాయోగమేమో అనుకోవద్దు. అభిమానంతో కలయిక అని అర్థం. ఇక్కడ అభిమానం అంటే పొసెసివ్నెస్, ఇది ప్రధానం. రజోగుణం రాగానే నేను, నాది అనే భావాలకు మూలం రజోగుణం. ఈ రజోగుణం వల్ల వచ్చే 2 లక్షణాలు ఉన్నాయి, కామం, క్రోధం. స్వామి చెప్పాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కానీ మనస్సుకి రజస్సు తగలగానే వచ్చిందండి ప్రమాదం అంతా. అప్పుడు ఈ సంకల్ప వికల్పాలన్నీ వచ్చేస్తాయి. ఇవి రాగానే ఏమనిపడుతుందంటే రజోగుణం త్రిగుణాల్లో ఒకటేగా, దానితో పెడుతుంది. క్రమంగా దానికి బుద్ధి వికృతిం క్రమత. నిజానికి బుద్ధి చాలా నిర్మలమైనదండి. ఎంత నిర్మలం అంటే బురద నీరు అనే మాట ఎప్పుడైనా విన్నారా? బురద నీరుకు బురద ఉందా చెప్పండి? బురద నీరు అనే పదార్థం ఉంటుంది ఎక్కడైనా? నీరే ఉంటుంది, బురద కలిస్తే బురద నీరు అయింది, అంతే కదా. అలాగే రజోగుణం కలియడం వల్ల బుద్ధికి వికారం ఏర్పడింది. లేకపోతే స్వచ్ఛమే అది కూడా. బుద్ధి స్వచ్ఛమైతే భగవంతుడు తెలిసిపోతాడు. కానీ స్వచ్ఛం కాదే రజోగుణం పడుతుంది. అది వదిలించుకోవడం మహా కష్టం. ఇక్కడ తమోగుణం ఒకటి ఉంది, అది అసలు ఏదీ తెలియనివ్వదు, బాధే లేదు. ఇది ఒకదాని కూడా తెలియజేస్తుంది. 2 ప్రమాదం ఒకటి. సాధారణంగా రజోగుణ తమోగుణాలు అర్థం చేసుకోవడానికి అదే, ఒకటి ఆవరణ రూపం, ఇంకోటి విక్షేప రూపంలో ఉంటుంది. చిక్కంతా వాటితో వచ్చింది. కనుక మానవుడు బుద్ధిని రజోగుణం వల్ల సంకల్ప వికల్పాత్మం చేసేసుకొని
అభిమానమునకు లోనే వికారానికి వెళ్ళిపోతుంది వాడి బుద్ధి. కనుక బుద్ధి ఎలా వికృతికి వెళ్తుందో చెప్పాడు ఇక్కడ. విద్యుజ్యుతి ఋతుగణో జలమజ్జరేఖ భూతోల్ముఖ కపటపాంథరతిర్యథా చ ఇత్థం తథాస్య జగతస్తు సుఖం మృషేతి దుఃఖావృతం విషయఘూర్ణమలాత చక్రం. ఒక్కొక్క పదం చెప్పి వ్యాఖ్యానించాలంటే ఉపనిషత్ క్లాస్ చెప్పినట్టు చెప్పాలని నమ్ముతున్నాయి ఒక్కొక్క శ్లోకంలో విశేషం. ఎప్పుడైతే మనస్సుకు బుద్ధి వికారములు ఏర్పడ్డాయో ఎంత స్థితికి దిగజారిపోతుందంటే క్షణికములైనవి శాశ్వతమనే భ్రాంతులు తిరుగుతుంటుంది. అనుభవించే ప్రతి సుఖము క్షణికమే తెలుసుకో. సుఖంగానే దుఃఖంగానే రెండు క్షణికములే. కానీ క్షణికములు శాశ్వతమైన భ్రాంతికి లోని శాశ్వత దుఃఖాల్లో గడుపుతున్నది. ఇక్కడ ఎలాంటి క్షణికం అంటే విద్యుత్ మెరుపు వలె, ఋతుగణ ఋతువుల వలె అన్నాడు. ఋతువులు అంటే ఇవాళ వేసవి అయితే పోతుంది, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ పోతుంది, అలా పోతూ ఉంటాయి ఇవన్నీ కూడాను. జలమధ్య రేఖ, నీటి మీద గీత రాసేమనుకోండి, గీసినప్పుడంతా ఉన్నట్టు అనిపిస్తుంది, పోతుంది. జీవితంలో అనుభవాలు కూడా అంతే. జలమధ్య రేఖ, వీడు నావాడు వాడు నీవాడు అని ఒకటి మీద కోపం, ఒకటి మీద ద్వేషం, ఒకటి మీద ప్రేమ పెంచేసుకుని పోతూ ఉంటాయి. అవి ఎంతసేపు ఉన్నాయి, వాడు మిగలడు ఇవి మిగలవు. తెలుసుకో ఇక్కడ. భూతోల్ముఖ, సుఖాలు దుఃఖాలు నేనంత భ్రాంతి చేస్తాయనడానికి ఎన్ని ఉపమానాలు వాడుతున్నాడు చూడండి. మెరుపు తీగలాగా, ఋతువుల వలె, నీటి మీద రాసిన రాతల వలె. భూతోల్ముఖ, మధ్య మధ్య భూతాలు నూది నిప్పులు పుట్టిస్తుంటాయట. అవి నిజంగా ఉండవు, భూతాలు మాయతో సృష్టిస్తాయి. మనం అనుభవించేసుకు దుఃఖాలు కూడా అలాంటివి. భూతోల్ముఖ. అలాగే ప్రయాణం చేస్తూ తోవలో ఎవడో కలుస్తాడు, ఉబుసుపోక్కేదో మాట్లాడుతాం. ట్రైన్ ఎక్కుతాం, పక్కవాడు ఎవడో ఉంటాడు, ఏమండి ఏ ఊరండి, అవునండి, బాగున్నారా, బాగున్నారు, ఎంతవరకు వాడి స్టేషన్లో వాడు స్టేషన్ దిగుతాడు, అయిపోయింది. ఇవి అంతే, ఇలా ఉంటాయి బంధములన్నీ కూడా. ఇత్థం తథాస్య జగతస్తు సుఖం మృషేతి. ఇలాంటి సుఖదుఖాలను మృష అంటే మిథ్యలే అని తెలుసుకోక వికారం పొందిన బుద్ధితో పతనమైపోతాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. మంగళకరంతో కూడిన మంగళవారం నాడు శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి కనుక ఆకుపూజ కనుక నిర్వహించినట్లయితే చాలా విశేషం. అసలు ఆ తమలపాకులో తాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఆ తాంబూల ప్రకరణలో తాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. చూపుడు వేలుతో మాత్రం ఆకులకు సున్నం రాయకూడదండి. తాంబూలంలో బొటన వేలుతోనే పూయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తాంబూలంలో 3 కానీ లేక 5 కానీ ఆకులు ఉంచి పెట్టాలి. ఎవరికైనా సరే తాంబూలం ఇచ్చేటప్పుడు 2 ఆకులు లేక ఒక ఒక్క కానీ పెట్టకూడదు. తాంబూలంలో 2 ఒక్కలు తప్పనిసరిగా పెట్టే దక్షిణతో కూడి ఇవ్వటం సంప్రదాయం. తాంబూలమునందు 2 పండ్లు పెట్టి ఇవ్వాలి. పెద్ద పెద్ద సైజు పండ్లు అయితే 1 పెట్టి ఇవ్వాలి. ఉదాహరణకి మామిడి, కొబ్బరి బొండం ఇట్లాంటివి 1 పెట్టి ఇవ్వచ్చు. వైశాఖ మాసంలో తాంబూలంలో కనుక మామిడి పండు కనుక పెట్టి ఇచ్చినట్లయితే అద్వితీయమైన శుభప్రదం కలుగుతుంది అని కూడా శాస్త్రం. భోజనానంతరం తాంబూల సేవనం చేసేటప్పుడు దానిలో ఆకులతో పాటు ఒక్కలు, సున్నము, సుగంధ ద్రవ్యాలు, ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం మొదలైనవి వేసి ఎవరికైనా సరే తాంబూలం దానం చేయొచ్చు. పెద్దలకు, బ్రాహ్మణులకు, పురోహితులకు, వేద పండితులకు తాంబూలంలో దక్షిణ పెట్టి ఇవ్వటం దాక్షిణ్యాదేవి యొక్క అనుగ్రహానికి నిదర్శనం. తాంబూలం ఇచ్చేటప్పుడు తొడిమెలు ఇచ్చేటువంటి వారి వైపు ఉంచి ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు తొడిమె మనం ఇచ్చేటువంటి వారి వైపు ఉండేటట్టుగా ఇవ్వాలి.
దేవుని వద్ద తాంబూలం పెట్టేటప్పుడు చివరలు దేవుని వైపు ఉండేటట్టుగా ఉంచాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మామృక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:21. తిథి ద్వాదశి సాయంకాలం 6:52 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 10:36 వరకు. ఉదయం శేషవర్జంగా మిగిలింది 6:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:02 వరకు. మరల రాత్రి 10:53 నుంచి 11:43 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:01 నుంచి 4:42 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం మంగళవారం. మంగళవారం సందర్భంగా మనం అప్పు తీర్చడం చాలా మంచిది. ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా విజయాలు సంభవిస్తాయి. వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉపశమిస్తాయి. అప్పులు తీరడం కోసం శ్రీ గణేశరణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా లౌకికమైన ఆధ్యాత్మికమైన అప్పులన్నీ తీరుతాయి. రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. నేటి ఆణిమిత్యాలు. మనకు ధన వస్తు దానాలు చేసే స్తోమత లేకపోయినప్పటికీ మంచి మాటలతో ఇతరుల దుఃఖాన్ని తగ్గించవచ్చు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్న వాడిని నేననుకున్నవాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు. ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు. కానీ మీరు చెయ్యలేని దానికి నేను ఎడుతున్నానంట లేదు. ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి. మీరు లేని నేను చెయ్యలేను. భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకు వెడుతున్నారు. ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు. ఒక్క సంధ్యావందనంలో మాత్రం దిగ్దేవతా నమస్కారం అని చేస్తాం. చేసినప్పుడు 4 దిక్కులకి పైకి కిందకి కూడా నమస్కారం చేస్తాం. ఉత్తప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది. అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు. కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు. కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి వహృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకుని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు. దక్షిణానికి ప్రయాణం. కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి. అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక్క మారు నమస్కారం చేశారు. శరీరాన్నిచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ మయస్కరాయచ అంటుంది. పరమశివుడు ఇంట్లో తిరిగితే కరచనాదులతో అదే తండ్రి.
అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని. అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు. అంజలిం ప్రముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతోహి వవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇప్పుడు ఇక బయలుదేరాలి. పెద్ద శరీరాన్ని పర్వతంలా పెంచారు. పెంచి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతూ సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాచయత్ గిరిణా పీడ్యమానేనా పీడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరై తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్జ్వల పావకో దీప్తా బిబిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం అన్నారు మహర్షి. ఎంత అద్భుతంగా వర్ణించారు. పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన 2 పాదముల చేత గట్టిగా పీడించారు. ఆ తొక్కి పట్టేటప్పటికి గుహలన్నీ కూడా మూసుకుపోయాయి. ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద మహేంద్రగిరి మీద పడ్డాయి. ఇది మహేంద్రగిరి పుష్పాల కొండ అనిపించింది. ఆయన ఒళ్ళంతా పువ్వులు. ఇంకొంచెం నొక్కారు. గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరై. అందులో పెద్ద పులులు, సింహాలు, రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి. ఆ గుహల్లో పడుకున్నాయి. ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతోందో అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి. నడుందాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుకుపోయింది. సగం శరీరం లోపలుండిపోయింది, సగం శరీరం బయట ఉండిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండంతా నిండిపోయింది. ఉత్తర క్షణం ఆశ్చర్యపోయారు. ఏమైంది ఈ కొండకి? ఈ కొండ బద్దలైపోతోందా? ఎవరైనా రాక్షసులు వచ్చి దీన్ని భేదిస్తున్నారా అని. అంత పెద్ద అరుపులతో నిండిపోయింది. ఇంకా గట్టిగా నొక్కారు. నొక్కేటప్పటికి శాస్తదాస విషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః. అందులో పెద్ద పెద్ద నాగుపాములు కలుగుల్లో పడుకునున్నాయి. విషాలతో కూడుకున్నటువంటి సర్పములు, అనేకమైన సర్పములు ఉన్నాయి. ఇందాక గుహలు నొక్కుకున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న కన్నాలు, కలుగులు కూడా నొక్కుకుపోతున్నాయి పర్వతం తొక్కేస్తుంటే. ఆ కలుగుల్లో ఉన్నటువంటి పావులన్నీ బయటికి బుస్ అని పైకొచ్చాయి. సగం పైకొచ్చేటప్పటికే ఆ కలుగు నొక్కుకుపోయింది. నడుం దగ్గర నుంచి లోపలకు ఉండిపోయింది, మిగిలింది పైకుండిపోయింది. వాటికి విశేషమైన ఆగ్రహం వచ్చి పడగలు విప్పాయి. ఆ పడగలు విప్పేటప్పటికి నల్లటి స్వస్తికాకారాలు కనపడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా పావులన్నీ పడగలు విప్పితే స్వస్తికాకారంతో పావుల పడగలు కనపడుతుంటే విచిత్రమైనటువంటి శోభని పొందింది. ఆ పడిపోతున్నప్పుడు బంగారు శిలలు, వెండి శిలలు కిందకు పడిపోతుంటే అవి ఉరుసుకున్నప్పుడు కొండంతా ఎక్కడ చూసినా బంగారు గీతలు, వెండి గీతలు, పచ్చగా తెల్లగా గీతలు పడిపోయింది. ఈ బయటికి వచ్చేసినటువంటి పావులు ఇవన్నీ ఎంతసేపట్లో? నేను వర్ణించినంతసేపు పట్టదు. ఒక్క క్షణకాలంలో బయటికి వచ్చినటువంటి పాములు తమ పడగలు విప్పి ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి శిలల్ని కాటువేశాయి. వాటి విషం వచ్చి శిలలకి తగిలేటప్పటికీ ఆ శిలల్లోంచి అగ్నిహోత్రం పుట్టి ఒక్క క్షణంలో మహేంద్రగిరి అంతా కూడా అగ్నిహోత్రంలో తగలబడిపోతోంది. అక్కడ అనేకమైనటువంటి ఓషధులు ఉన్నాయి. యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం. ఆ ఓషధులు పాముల యొక్క విషాన్ని పోగొట్టగలవు. కానీ అంత గొప్ప కాట్లు వేస్తే పుట్టినటువంటి విషంలోని అగ్నిహోత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఓషధులు ఏవి కూడా ఆర్పలేకపోయాయి. పొగ్గున మంటలు మండిపోతున్నాయి. ఒక పక్క గుహల్లో సగం శరీరాలు ఉండిపోయాయి. ఈ పావులు, క్రూర జంతువులు ఈ వేడి ఎక్కడ లేని అరుపులు అరుస్తున్నాయి. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచ కృష్య పర్వతం. దర్శయంతో మహావిద్యాం అంటారు మహర్షి. విద్యాధరులు, గంధర్వులు తమ యొక్క మహావిద్యని ప్రదర్శించారు. ఏమిటా మహావిద్య అంటే కొండంతా కదిలిపోయి పావులన్నీ పైకి లేచి క్రూర మృగాలు అరిచి చెట్లన్నీ అకస్మాత్తుగా పువ్వులు కురిసేసి పెద్ద పెద్ద అరుపులు అరిచి అగ్నిహోత్రం పుట్టేసింది. బంగారు పాత్రలు వదిలేశారు. భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
త్వయి హవ్యంచ కవ్యంచ యతావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దఘనో దేవ త్వం దాతా త్వం బృహస్పతిః త్వమస్వినౌ యమౌ మిత్రః సోమస్త్వమసి చానిలః. యజ్ఞాలయందు హోమం చేయబడేటువంటి హవ్యాలు, శ్రాద్ధాది పితృకర్మలయందు కూడా హోమం చేయబడేటువంటి కవ్యాలు నీ యందే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. నువ్వే అన్ని, నువ్వే బ్రహ్మవు, నువ్వే బృహస్పతివి, నువ్వే అశ్విని కుమారులు, నువ్వే చంద్రసూర్యులు, నువ్వే వాయుదేవుడు, నీకు నమస్కారం. నీ మందపాలుడు ఇట్లా అని మందపాలుడు ప్రార్థించగా అగ్నిదేవుడు ప్రసన్నుడై, ఓ మహర్షి, నీ కోరిక ఏమిటో చెప్పు, నీకు నేనేమి సహాయం చేయాలో చెప్పు అన్నాడు. మందపాలుడు నమస్కారం చేసి, దేవా, కాండవనాన్ని కాలుస్తున్నప్పుడు నా పుత్రులను కాల్చకుండా రక్షించు అని కోరాడు. అగ్నిదేవుడు అలాగే మహర్షి అని ప్రతిజ్ఞ చేశాడు. మాట ఇచ్చిన ప్రకారంగా అగ్నిదేవుడు వారిని మాత్రమే విడిచిపెట్టి ముందుకు కదిలాడు. ఇది ఆ పక్షులను రక్షించటానికి గల కారణం అన్నాడు వైశంపాయన మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తల్లి తన పిల్లల కోసం పడే బాధ గురించి వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. కాండవ వనాన్ని అగ్నిదేవుడు కాల్చే సమయంలో మంటలు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇది కూడా చెప్తాను, మళ్ళీ దీన్ని అడుగుతావు కదా నువ్వు, అక్కడ ఏమైంది అని. అందుకని ఆ తల్లి ఏమైంది అని అడుగుతావు కదా, అందుకని నువ్వు అడగకముందే నేను చెప్తాను. మందపాలుడి పుత్రులైనటువంటి 4 పక్షుల వద్దకు రాసాగాయి. అంటే ఆ మంటలను చూసి వాటికి దిక్కు తోచలేదు, తమను రక్షించే నాథుడే లేడని భావించాయి. పిల్లలు పడే బాధను చూడలేక తల్లి అయినటువంటి జరిత దీనురాలైపోయింది. దుఃఖంతో ఇలా ఆలోచించింది, ఈ అగ్నిదేవుడు ఎంతో భయంకరుడు, వనాన్ని కాలుస్తూ ఇటే వస్తున్నాడు, జగత్తనంతా భస్వం చేసి నా దుఃఖాన్ని కూడా పెంచేస్తాడు. ఇక నా పిల్లలకు ప్రపంచమే తెలియదు, వీటికి ఇంకా రెక్కలే రాలేదు, కాళ్ళు కూడా ఏర్పడలేదు. మా పితృదేవతలకు వీళ్లే దిక్కు. ఈ అగ్నిదేవుడు అందరినీ భయపెడుతూ ఇటే వస్తున్నాడు. నేనైతే ఎగిరి ప్రాణాలు కాపాడుకోగలుగుతాను, కానీ ఈ పిల్లలు నాతో ఎగరలేవు కదా, నేను ఈ పిల్లలను తీసుకొని ఎగరలేను కదా, ఇడిచిపెట్టలేను కదా, పిల్లలను పెట్టుకొని ఎగిరేంత శక్తి పక్షులకు లేదు కదా, అది వాళ్ళ కర్మ అంతే. నా హృదయం ఎంతో బాధపడుతుంది, కలవరపడుతోంది అని చింతిస్తూ పిల్లలతో ఇలా అంది, నాయనలారా, నేను మీలో ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని నాతో తీసుకొని ఒక్కరిని పట్టుకోగలనంతే, ఎవరిని తీసుకోపోవాలి, ఏది చేస్తే నాకు కష్టం తొలగుతుంది, ఏది చేస్తే నేను ఈ గండం నుంచి గట్టెక్కుతాను. పిల్లలారా, నా మనస్సులో లేదు, నా హృదయము తల్లడిల్లిపోతుంది. మీరందరూ నాకు కావాలి, మీరు రక్షించబడాలి, మీరు చల్లగా ఉండాలి. మంచి ఉపాయాన్ని చెప్పండి, మంచి ఆలోచనను చెప్పండి. మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఎంతగా ఆలోచించినా నాకే ఉపాయం కూడా తట్టలేదు. నాకు ఒక్క మార్గం కనిపిస్తుంది. అదేమిటంటే, ఛాదయిష్యామి ఓ గాత్రైః కరిష్యే మరణం సహ. నా రెక్కలతో మిమ్మల్ని కప్పేస్తాను, మీతో సహా నేను మరణిస్తాను. పుత్రులారా, మీ తండ్రికి మందపాలుడికి దయలేదు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ నాతో ఇలా చెప్పాడు, మీలో పెద్దవాడు జరతారి, ఇతడు వంశవర్ధకుడు అవుతాడు, వంశాన్ని రక్షించే బాధ్యత అతడిపై ఉంది. రెండోవాడు సారిస్కృక్కుడు, ఇతడి చేత పితృదేవతల వంశం వృద్ధి చెందుతుంది. మూడోవాడు స్తంభమిత్రుడు,
తపస్సు చేసుకుంటూ ఉంటాడు. 4వ వాడు ద్రోణుడు, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు, బ్రహ్మతత్వ విచారం చేస్తూ ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతటి వాళ్ళు నా పుత్రులు. వీరిలో ఎవరిని తీసుకొని ఈ అగ్ని బారి నుండి బయటపడాలి? ఒక్కరిని మాత్రం తీసుకువెళ్ళగలదు ఒక పక్షి. 2 పిల్లలుంటే ఒక పిల్లని తీసుకుంటుంది. తల్లికి 2 పిల్లల మీద ఆశ ఉంటుంది కదా, కానీ 2 పిల్లలు పట్టుకోలేదు. ఒక పిల్లని తీసుకుపోతే ఒక పిల్ల తన కంటి ఎదురికే పోతుంది. ఎంత ధర్మ సంఘటన కదా. ఇటువంటి కథలు మనకు వచ్చినప్పుడు దీనికి మనకు సమాధానం చెప్పలేకపోతాం. ఒక ప్రశ్న, ఒక బాధ అంతే. ఏం చేస్తే వీళ్ళు బతుకుతారు? ఏం చేస్తే ఈ విపత్తు నుండి వీరికి ముక్తి కలుగుతుంది అని జరిత భయపడసాగింది. ఆ తల్లికి అగ్ని బారి నుండి తన పిల్లని రక్షించుకునేటువంటి ఉపాయం తట్టలేదు. ఏం చేయాలో ఆమె బుద్ధికి తోచలేదు. అప్పుడు భయంతో దుఃఖిస్తున్నటువంటి తల్లితో బ్రహ్మజ్ఞానం గల పిల్లలు ఇలా అన్నాయి. పక్షులు మందపారుడనే ఋషికి పుట్టాయి కదా, అందుచేత బ్రహ్మజ్ఞానం కలవి అయ్యాయి. అవన్నీ బ్రహ్మజ్ఞానం ఉన్నాయి. అవి తల్లితో ఇలా అన్నాయి, అమ్మా మమకారాన్ని విడిచిపెట్టు, మాపై ప్రేమను విడిచిపెట్టు, పైకి ఎగిరి నీ ప్రాణాలు కాపాడుకో. అమ్మా మేము కాలిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కానీ నువ్వు కాలిపోతే పెద్ద ప్రమాదమే జరిగిపోతుంది, వంశమే నిలవదమ్మా, నశిస్తుంది. అమ్మ మన వంశానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించు, ఆ ప్రకారంగా ఆచరించటమే నీకు మంచిది. మాత్వం సర్వ వినాశాయ, మాత్వం సర్వ వినాశాయ స్నేహం కార్షీహి సుతేషు నఖ నహీదం కర్మమోఘం స్యాద్ లోకకామస్య నఃపితుః. నువ్వు మాపై గల పుత్ర ప్రేమను విడిచిపెట్టు, లేకపోతే అందరము నశిస్తాం. కనుక ఉత్తమ లోకాలను కోరుకునే మా తండ్రి సంకల్పాన్ని వ్యర్థం చేయకుండా చక్కగా ఆలోచించు అన్నాయి. అప్పుడు జరిత, నాయనలారా, ఈ చెట్టు కింద భూమిలో ఒక ఎలుక కన్నం ఉంది, అందులోకి తొందరగా మీరు దూరిపోండి. అగ్ని మిమ్మల్ని బాధించదు, భయం తొలగిపోతుంది. మీరు కన్నంలోకి దూరిన వెంటనే నేను దుమ్ముతో కన్నాన్ని కప్పేస్తాను, నేను కప్పేస్తాను. అప్పుడు మీరు రక్షించబడతారు. ఇదే మంచి ఉపాయం, దీన్ని పాటించండి. మంటలు ఆరిన తర్వాత దుమ్ము తొలగిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను. అగ్ని నుంచి మన ప్రాణాలు రక్షించుకోవటానికి ఇది మంచి ఉపాయం, ఇది మీకు బాగా నచ్చుతుంది అంది. అప్పుడు పక్షి పిల్లలు, అమ్మా మాకింకా రెక్కలు రాలేదు, మేము మాంసం ముద్దలమై ఉన్నాము, ఆ కన్నంలోని ఎలుక మమ్మల్ని తినేస్తుంది, మేము మాంసం ముద్దలు, రెక్కలు కూడా కొట్టుకోలేము. ఈ భయం ఉండటం వల్ల మేము కన్నంలోకి దూరలేము. అమ్మా అగ్ని మమ్మల్ని కాల్చకుండా ఉండటానికి గల ఉపాయాన్ని ఆలోచిస్తున్నాం, అలాగే ఎలుక మమ్మల్ని తినకుండా ఉండటానికి గల ఉపాయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. మా తండ్రి సత్కర్మ చేయాలి అనేటువంటి మంచి సంకల్పం వ్యర్థం కాకూడదు, అందుకు తగిన ఉపాయాన్ని ఆలోచిస్తున్నాం. అంతేకాదు మా తల్లివైన నువ్వు జీవించటానికి తగిన ఉపాయాన్ని కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. అమ్మా కన్నంలోకి దూరితే ఎలుక వల్ల నశించడం జరుగుతుంది, భూమిపైన ఉంటే అగ్ని వల్ల నాశం కలుగుతుంది. అందుచేత బాగా ఆలోచిస్తే ఈ రెండింటిలోనూ అగ్నిలో పడి మరణించటమే మేలు అనిపిస్తుంది. ఎలుకలకు చిక్కి మరణించటం కన్నా నీచం. ఒక పక్షి ఎలుక తిని చావకూడదు, అంతకన్నా దోషం లేదు. గర్హితం మరణం నశ్చాద్ ఆఖునా భక్షితే బిలే శిష్టాదిష్టః పరిత్యాగః శరీరస్య హుతాశనాత్
శరీరస్య హుతాశనాత్. ఒకవేళ బెలంలోని ఎలుక మమ్మల్ని తింటే మా మరణం నిందించదగినది, నిందల పాలు అవుతుంది. అగ్నిలో పడి మరణిస్తే అది శిష్టాచారం, మంచివారు నడిచి చూపినటువంటి మార్గం అవుతుంది. అగ్నిలో పడి దహించిపోయారు అని అంటారు. ఒకవేళ భూకంపం వచ్చిపోతే అది కూడా మంచిదే, భూకంపంలో పోయారని. ఎలుకతో తినిపించుకోవటం బాగలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కాండవ వనంలో అగ్ని వనాన్ని కాలుస్తున్నటువంటి సమయంలో జరిత అనే తల్లి పక్షి తన 4 పిల్లలను కాపాడుకోవాలని ఆరాటపడుతోంది. తప్పించిపోయింది. ఆ సందర్భంలో తల్లికి పిల్లలకు మధ్యలో ధర్మ సంవాదం జరుగుతూ ఉన్నది. వైశంపాయన మహర్షి ఆ తరువాత జరిగిన కథను ఇలా చెప్పాడు ముందుకి. పిల్లలు తల్లితో, అమ్మా, మేము శిష్టాచారాన్ని పాటిస్తూ అగ్నిలోకి దూకుతాం అనగానే వారి తల్లి జరిత ఇలా అంది, నాయన్లారా, ఈ కన్నంలో ఎలుక ఉన్న మాట నిజమే. అయితే ఎలుక ఇప్పుడు లేదు. ఒకనాడు అది కన్నం నుంచి బయటకు రాగానే హఠాత్తుగా ఒక డేగ వచ్చి దాన్ని తీసుకొని పోయింది. అది నేను కళ్ళారా చూశాను. అందుకే మీకు ఈ బిలం రక్షణ కల్పిస్తుందని భావించి చెప్పాను. మీ సందేహం నివారణ అయింది కాబట్టి త్వరగా అందులోకి దూరండి, ప్రాణాలు కాపాడుకోండి అంది. అప్పుడు పక్షులు, అమ్మ, నువ్వు సరిగ్గా చూసావో లేదో మాకు సందేహంగా ఉంది. ఆ ఎలుక అక్కడే ఉండొచ్చు. దానివల్ల మాకు అపాయం కలగవచ్చు కదా. అప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము భూమిపైన ఉండటం వల్ల అగ్ని అక్కడికి వస్తుందో లేదో తెలీదు. అగ్ని ఇక్కడికి రావచ్చు, రాకుండా మరో చోటికి కూడా పోవచ్చు కదా. ఒకవేళ అగ్ని ఇక్కడికి రాకపోతే మేము బ్రతికే అవకాశం ఉంది కదా. కానీ ఒకవేళ బిలంలోకి దూరితే మాత్రం అక్కడ ఎలుక లేకపోయినా ఇతర ప్రాణుల వల్ల, తేళ్ళు మొదలైనటువంటి విష జంతువుల వల్ల అపాయం కలగవచ్చమ్మా. ఇందులో సందేహం లేదు తల్లి. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, నువ్వు మమ్మల్ని విడిచి ఆకాశంలోకి ఎగిరిపో, నీ ప్రాణాలు రక్షించుకో, మళ్ళీ మంచి పుత్రులను పొందు, నాన్నగారు నీకోసం వెతుకుతూ ఉంటారు, వెళ్ళు అన్నాయి. జరిత, పిల్లల్లారా, నేను కళ్ళారా చూసిన విషయాన్ని చెబుతున్నాను వినండి, అప్పుడు మీకు సంశయం తొలగిపోతుంది. డేగ బిలం నుండి బయటకు వచ్చిన ఎలుకను తీసుకొని వెళ్ళగానే నేను ఆ డేగా వెంట వెళ్ళాను. ఎలుకను తీసుకొని వెళుతున్నందుకు డేగాకు ఇలా ఆశీర్వాదాలను ఇచ్చాను నేను. ఓ స్కేన రాజా, ఈ ఎలుక మా శత్రువు. దీన్ని తీసుకొని వెళుతున్నందుకు నీకు స్వర్గలోకం లభిస్తుంది. నీకు శత్రువులే ఉండరు. నువ్వు బంగారం శరీరం గలవాడివై మెరిసిపోతూ ఉంటావు అని శుభం పలికాను. డేగ నా కళ్ళ ముందరే ఎలుకను తిన్నది. నేను డేగా వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చాను. నేను చూశాను. ఇప్పుడు మీకు సంశయం తొలగి ఉంటుంది కదా. కనుక నిర్భయంగా బిలంలోకి వెళ్ళండి, నిస్సంశయంగా అక్కడ ఉండండి. మరోసారి చెబుతున్నాను వినండి. నా కళ్ళ ముందరే డేగ ఎలుకను తింది అంది. పక్షులు మళ్ళీ, తల్లి, డేగా ఎలుకను చంపిందని అంటున్నావు, మా నుంచి భయాన్ని దూరం చేయటానికే మాకు ఇలా చెబుతున్నావని అనిపిస్తుంది. సంశయంతో కూడిన పని చేయించాలని ప్రయత్నించకు. సమాకులేషు జ్ఞానేషున బుద్ధికృతమేవ తత్. సందిగ్ధంతో, సందేహంతో కూడినటువంటి పనులు చేయటం బుద్ధిమంతుల లక్షణం కాదు. మేము ఒక మాట చెప్తున్నాం, విను. దానిని మనస్సుకు పట్టించుకొని బాగా ఆత్మవిమర్శ చేసుకో, నిజం నీకే తెలుస్తుంది. నచోపకృతమస్మాభిః నచాస్మాన్ వేత్తయే వయం పీడ్యమానా బిభర్ష్యస్మిన్
కా సతీకే వయం తవ, కా సతీకే వయం తవ. అమ్మా, నిజంగా మేము నీకు ఎలాంటి ఉపకారము చేయలేదు. ఇంతకు పూర్వం మేమెవరమూ కూడా నీకు తెలియదు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేదు, తెలుసుకోలేదు. ఇది ఇలా ఉండగా నువ్వు కష్టాలు పడుతూ మమ్మల్ని ఎందుకు రక్షించాలని అనుకుంటున్నావు? అసలు నువ్వు మాకేమవుతావు? మేము మీకు ఏమవుతాం? బ్రహ్మవేత్తలైనటువంటి ఆ పక్షి పిల్లల ఇక్కడ తన స్వస్వరూపాన్ని తెలుసుకోమని తల్లికి బోధించారు. తల్లిని మమకారాన్ని విడవమని ఉపదేశించారు. ఆ పెద్ద మాటలు, ఆ పెద్ద బోధలు ఆ తల్లికి అర్థం కాలేదు పాపం. అది గమనించి మళ్ళీ అవి సాధారణ స్థాయికి దిగి ఇలా మాట్లాడాయి. అమ్మా, నువ్వు యవనంలో ఉన్నావు కదా, అందంగా వేరే ఉన్నావు కదా, ఒకవేళ నాన్న రాకపోతే మరొక భర్తను వెతుక్కో, అతడు అనుసరించి జన్మను ధన్యం చేసుకో. మేము ఈ అగ్నిలో కాలి ఉత్తమ లోకాలను పొందుతాం. ఒకవేళ మేము బ్రతికి ఉంటే నువ్వు మళ్ళీ మా దగ్గరకు రా అన్నాయి. వెంటనే జరిత వేగంగా పైకి ఎగిరిపోయింది. ఎందుకంటే అగ్ని దగ్గరికి వస్తున్నది. కాండవనాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయింది. అగ్ని భయం లేని చక్కని ప్రదేశానికి చేరుకుంది. ఇంతలో అగ్నిదేవుడు కాండవనాన్ని కాల్చేస్తూ మందపాల మహర్షి పుత్రుల అయినటువంటి పక్షులు ఉన్న చోటికి వచ్చాడు. ఆయనను చూసి ఆ 4 పక్షులు తమలో తాము మాట్లాడుకున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అగ్నిదేవుడు కాండవనాన్ని కాలుస్తూ మందపాలుడి పుత్రులైనటువంటి పక్షుల మీదకు వచ్చేస్తున్నాడు. అప్పుడు పక్షుల్లో పెద్దవాడైనటువంటి జరతారి ఇలా అన్నాడు. పురతః కృచ్ఛ్రకాలస్య, పురతః కృచ్ఛ్రకాలస్య ధీమాన్ జాగర్తి పూరుషః సకృచ్ఛ్రకాలం సంప్రాప్య వ్యథాం నైవైతి కర్హిచిత్ కర్హిచిత్. బుద్ధివంతుడైనటువంటి పురుషుడు ఆపత్కాలం రాకముందే మేల్కొంటాడు. కష్టకాలం వచ్చాక వ్యత చెందడు. అంటే ఆపద వచ్చి పడినా విచారించడు, సహనంతో ఉంటాడు. మూర్ఖుడు రాబోయే ఆపదను తెలుసుకోలేడు, కష్టకాలం వచ్చాక బాధపడతాడు. ఎంత మంచి ఇది స్తుతి చూడండి. మనకు శ్రేయస్సును పొందలేడు అన్నాడు. అప్పుడు సారిశృక్కుడు ఇలా అన్నాడు. అన్నా, నువ్వు బుద్ధివంతుడు, ధీరుడు, తెలివిగలవాడు. ఇది సంకటకాలం, మన ప్రాణాలు ఆపదలో పడ్డాయి, నువ్వే రక్షించాలి. ఎందుకంటే చాలామందిలో బుద్ధిమంతుడు, శూరుడైనవాడు ఒక్కడే ఉంటాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఆ ఒక్కడివి నువ్వే అన్నా, మమ్మల్ని కాపాడు అన్నాడు. తర్వాత స్తంభమిత్రుడు, అన్నా, పెద్దవాడు తండ్రితో సమానమైనవాడు, అన్ని కష్టాల నుంచి విడిపిస్తాడు. అతడు రాబోయే ఆపదను తెలుసుకొని కూడా రక్షించకపోతే ఇక తమ్ముడేమి చేస్తాడు? ఏమి చేయలేడు కదా, అసమర్థుడే కదా అన్నాడు. ద్రోణుడు, సోదరులారా, అగ్నిదేవుడు మండిపోతూ అంటే మండిపోతూ మనపైకే వచ్చేస్తున్నాడు, అయిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.